హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీగా సొరకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్‌లో కూడా చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి కానివ్వండి, చపాతీలోకి, ఇడ్లీ, దోస ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. హెల్తీ కూడా చాలా మంచిగా ఉంటుందండి ఇది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను సొరకాయని ఒక పెద్ద కప్పు నిండుగా తీసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. 12-15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలని వేసుకున్నానండి. పల్లీలు వేసుకొని అవి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ కూడాను దోరగా వేయించుకోవాలండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. తెల్ల నువ్వుల వల్ల పచ్చడికి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అవన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లార్చడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి మేము వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కొంచెం ఘాట్లు వేసుకోవాలండి. అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు సాటే చేసుకోవాలండి పచ్చిమిర్చిని. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మేము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ సొరకాయ ముక్కల్లోని గింజలని తీసి వేస్తున్నాను. అవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కవర్ చేసి కుక్ చేసుకోవాలండి. అవి సాఫ్ట్గా అయ్యే వరకు, కొంచెం బాగా సాఫ్ట్గా మగ్గే వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. చూడండి, ఇలా కలిపేసుకొని మళ్ళీ కవర్ చేసేసి అవి కొంచెం బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా సాఫ్ట్ అయిపోయాయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. టొమాటో ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టొమాటోస్ తొందరగా సాఫ్ట్ అయిపోతాయండి. అలాగే ఇందులోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి కొంచెం టొమాటో ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. వేసేసి బాగా కలుపుకొని కవర్ చేసేసి కుక్ చేసుకోవాలండి. ఇవి బాగా సాఫ్ట్ అయ్యే వరకు టొమాటోస్ అవన్నీ కూడాను మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. చేతి నిండుగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారడానికి పెట్టేసేయాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడాను జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అవి గ్రైండ్ చేసుకోవాలండి. అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మేము కుక్ చేసి పెట్టుకున్న సొరకాయ, పచ్చిమిర్చి, టొమాటో అవి మిక్స్చర్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మేము ఆల్రెడీ ముందుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఉన్నామండి. సాల్ట్ యాడ్ చేసుకొని కవర్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరం ఉంటే యాడ్ చేసేయాలండి. అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాము. తాలింపు కోసం ఇక్కడ తడకా ప్యాన్ తీసుకొని తడకా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు తాలింపు గింజలు, అలాగే కొన్ని దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2-3 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకుని కూడా వేసుకోవాలి. వేసేసుకొని బాగా స్ప్లాటర్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ తాలింపుని పచ్చడిలోకి వేసుకోవాలి.
పచ్చడిలో తాలింపు లేకుండా కూడా అలాగే మేము సర్వ్ చేసుకోవచ్చండి. కాకపోతే తాలింపు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తాలింపు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది అన్నం, చపాతీ, రోటీస్ కానివ్వండి, బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా సరే, డిన్నర్‌లో అయినా సరే, ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. దోస, ఇడ్లీలోకైనా సరే ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనుకున్నాను. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.